హాయ్ అందరికీ శుభదినం. ఈరోజు మనం ఎల్ఐసి పాలసీ ప్రక్రియలో అభ్యంతరాలు, వాటిని అధిగమించే విధానాలు నేర్చుకుందాం. అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ పార్ట్ 1. ఇన్సూరెన్స్ ఎలాంటి ఉత్పత్తి అంటే ఇది అందరికీ చాలా అవసరం, కానీ ఎవరికీ దీనిని వెంటనే కొనాలన్న కోరిక ఉండదు. ఎవ్రీవన్ నీడ్స్ బట్ నోబడీ వాంట్స్. అందుచే ఇన్సూరెన్స్ అమ్మకాలలో ఉత్పత్తి పరిజ్ఞానం ప్రొడక్ట్ నాలెడ్జ్ కంటే అమ్మకపు నైపుణ్యాలు సేల్స్ స్కిల్స్ ఎక్కువ కావాలి. ఇన్సూరెన్స్ పాలసీ ప్రక్రియలో గల అనేక అమ్మకపు నైపుణ్యాలలో అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ స్కిల్ చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా ఎదుటి వ్యక్తి చేత ఎట్లా అయినా పాలసీ చేయించుతాను అన్న ఏజెంట్ యొక్క అంగీకార పటిమ, ఎట్లా అయినా ఇన్సూరెన్స్ పాలసీ కొనను అన్న ప్రాస్పెక్ట్ యొక్క ఆలోచన సరళనకు మించి ఉండాలి. అప్పుడే ఇన్సూరెన్స్ సేల్ అవుతుంది. ఏజెంట్ విల్లింగ్నెస్ టు సెల్ షుడ్ ఆల్వేస్ బీ గ్రేటర్ దాన్ ది కస్టమర్స్ విల్లింగ్నెస్ నాట్ టు బై. సాధారణంగా పాలసీ ప్రక్రియలో ఏజెంట్లు 17 అభ్యంతరాలను ఎదుర్కొంటారు. వీటిని డేంజర్ ఆఫ్ 17 అని అంటారు. నిజానికి అభ్యంతరం అమ్మకాల్లో ఒక భాగం. చాలామంది ఏజెంట్లు ప్రాస్పెక్ట్ నో చెప్పారు అని అనుకుంటారు, కానీ ఏజెంట్ చక్కగా డీల్ చేస్తే ప్రాస్పెక్ట్ నోలో అంతర్భాగంగా ఎస్ దాగి ఉంటుంది. ఎందుకంటే కస్టమర్ నాకు ఇన్సూరెన్స్ అంటే ఇష్టం లేదు అని అన్నారంటే అది నో అని కాదు, నాకు ఇష్టం కలిగేలా నువ్వు వివరించు అని అర్థము. కస్టమర్ నో అన్నది ఎప్పటికీ పెర్మనెంట్ నో కాదు, కానీ ఏజెంటు సరిగ్గా హ్యాండిల్ చేయని ఎడల అది పెర్మనెంట్ నోగా మారుతుంది. ప్రజలు ఎలా ఉంటారు అంటే, వారు చెప్పినది ఎదుటివారు ఒప్పుకోకపోతే వారు ఎదుటివారిని నచ్చరు. కస్టమర్ లేపిన ఏ అభ్యంతరం అయినా ఏజెంట్ మొదట ఒప్పుకోవాలి, అంతేగాని కస్టమర్తో ఆర్గ్యుమెంటు చేయకూడదు. మనం మొదట కస్టమర్ లేవనెత్తిన అభ్యంతరాన్ని గౌరవించాలి. తర్వాత 3F టెక్నాలజీ ఉపయోగించి మన అభిప్రాయాన్ని వివరించాలి. 3F టెక్నిక్, 3 స్టెప్స్ ఆఫ్ 3F టెక్నిక్. ఫస్ట్ వన్ ఫీల్, సెకండ్ వన్ ఫెల్ట్, థర్డ్ వన్ ఫౌండ్. ఫస్ట్ వన్ ఫీల్. లెట్ ది కస్టమర్ ఫీల్ దట్ ఈజ్ రైట్. మొదట కస్టమర్ చెప్పినదే నిజమన్న అభిప్రాయాన్ని కస్టమర్కి కలిగించాలి. ఈ స్టెప్లో మీరు కస్టమరు లేదా ప్రాస్పెక్ట్తో పూర్తిగా ఏకీభవిస్తున్నాను అన్న విషయాన్ని ఆయనకి తెలియజేయాలి. సెకండ్ స్టెప్ ఫెల్ట్. అదర్ పీపుల్ ఆల్సో బిలీవ్ వాట్ యు ఆర్ సేయింగ్. ఈ స్టెప్లో చాలామంది ప్రజలు లేదా కస్టమర్స్ ఇదే అభిప్రాయాన్ని తెలియజేశారు అన్న విషయం మీరు ఏజెంట్గా నొక్కి చెప్పండి. ఇది కస్టమర్ ఈగోని సంతృప్తి చేస్తుంది. దీనివల్ల ఆయన మీరు చెప్పే మాటలు వినడానికి సిద్ధపడతారు. థర్డ్ వన్ ఈజ్ ఫౌండ్. హియర్ యూ విల్ ఎలాబరేట్ దట్ వాట్ యూ థింక్ ఈజ్ రైట్, బట్ ఇఫ్ యూ థింక్ ఇన్ దిస్ వే దెన్ ఇట్ విల్ బీ మోర్ ప్రాఫిటబుల్. ఇక్కడ ఏజెంట్ ప్రాస్పెక్ట్ చెప్పినది రైట్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకో విధంగా కూడా ఆలోచిస్తే మరింత లాభదాయకంగా ఉంటుంది అని ఏజెంట్ యొక్క అభిప్రాయాన్ని వెల్లడించాలి. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ కస్టమర్ చెప్పిన దానికి మొదట ఏజెంటు డిసగ్రిమెంట్ చూపకూడదు. ఏజెంట్గా మీరు మీ ప్రాస్పెక్ట్ యొక్క అభ్యంతరాన్ని డీల్ చేస్తున్నప్పుడు మీరు ముందుగా ప్రిపేర్ అవ్వాలి. కొన్ని డైలాగ్స్, డాక్యుమెంట్స్ మరియు ఆడియో వీడియోస్ మీరు సిద్ధం చేసుకొని ప్రాస్పెక్ట్ని డీల్ చేయాలి. మనకి ఒక 50,000 ప్రీమియం ఇచ్చే ప్రాస్పెక్ట్ నుండి మొదటి కమిషన్గా సుమారు 14,000 వరకు వస్తుంది. ఇది అందుకోవడానికి మన దగ్గర కొంచెమైనా ప్రిపరేషను మరియు సీరియస్నెస్ ఉండాలి కదా. ఏ ఏజెంట్ దగ్గర అయితే సరియైన ప్రిపరేషను మరియు సీరియస్నెస్ ఉంటుందో వారు గ్యారంటీగా పాలసీ కైవసం చేసుకుని విన్నర్ అవుతారు. అభ్యంతరాన్ని విజయవంతంగా డీల్ చేసినాక సేల్ వెంటనే క్లోజ్ చేయాలి. ఏజెంటు వెంటనే సేల్ క్లోజ్ చేయకపోతే పంట వేసి కోతలు వేయకుండానే వదిలేసినట్లు అవుతుంది. ఇన్సూరెన్స్ సెల్లింగ్ దగ్గరకు వచ్చినప్పుడు అసలు ఎందుకు కస్టమర్ తనకు తానుగా ముందుకొచ్చి ఇన్సూరెన్స్ను కొనడు? ఇది ఏజెంట్ మిత్రులకు వచ్చే ఒక ముఖ్య సందేహం. ఎందుకంటే ఇన్సూరెన్స్ ఎలాంటి ప్రొడక్ట్ అంటే అది ఇమీడియట్గా లేదా ఇన్స్టెంట్గా ఆయనకి మిగతా ప్రొడక్ట్స్ వల్లే సంతృప్తిని ఇవ్వదు. అందున ఇన్సూరెన్స్ లాంగ్ టర్మ్ నేచర్గా ఉండటంచే ఏజెంట్ ద్వారా మోటివేషన్ లేకుండా ఏ కస్టమరు ఇన్సూరెన్స్ కొనడానికి ముందుకు రాడు.
అందుచే ఇది కంప్లీట్‌గా పీపుల్స్ బిజినెస్ బట్ నాట్ ప్రొడక్ట్ బిజినెస్. అందువల్ల ఇక్కడ కస్టమర్ నైజం చాలా ముఖ్యము. సాధారణంగా ఇన్సూరెన్స్ సెల్లింగ్‌లో 3 రకముల కస్టమర్స్ తారసపడతారు. వారు ఎవరనగా, ఒకటి ఎల్ టైప్ కస్టమర్. ఈ కస్టమర్‌కి మెయిన్ మోటివ్ ఆఫ్ ఇన్సూరెన్స్ రిస్క్ ఆఫ్ లైఫ్ ఓన్లీ. వీళ్ళు లోయర్ ఇన్కమ్ గ్రూప్ పీపుల్. వారి లైఫ్ స్టైల్ లిమిటెడ్‌గా ఉంటుంది. వీరి పిల్లలు గవర్నమెంట్ స్కూల్‌లో చదువుతూ ఉంటారు. వీరు అనారోగ్యం వచ్చినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్‌పై ఆధారపడతారు. వీళ్ళు ప్రస్తుత అవసరాలు తీరుట కోసం చాలా సవాళ్లు ఎదుర్కొంటారు. వీరు భవిష్యత్ అవసరాల కోసం పెద్దగా ఆలోచించరు. వీరికి తక్కువ ఆదాయ వనరులు ఉండుటచే ఎవరూ లోన్ ఇవ్వడానికి ఇష్టపడరు. వీరికి ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా లైఫ్ రిస్క్ కవర్ చేయగలము. వీరికి ఇన్సూరెన్స్ పాలసీ ఒక పొదుపు పథకంగా అమ్మగలము. వీరికి ఒకే ఒక అభ్యంతరం ఉంటుంది. అది ఏమిటంటే, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు అన్నది. వీరికి డబ్బులు ఎలా సమకూర్చుకోవచ్చు అన్న వివిధ మార్గాలు సూచించిన ఎడల ఇన్సూరెన్స్ చేయుటకు ముందుకు వస్తారు. సెకండ్, ఎల్ఎల్ టైప్. దే నీడ్ టు కవర్ దేర్ లైఫ్ అండ్ ఫైనాన్షియల్ లయబిలిటీస్. వీరు తరగతి మరియు ఎగువ మధ్య తరగతికి చెందినవారు. వీరికి ఇన్సూరెన్స్ ఒక లైఫ్ రిస్క్ కోసమే కాకుండా తమ ఆర్థిక బాధ్యతలు ఫైనాన్షియల్ బర్డెన్స్ తీరుటకు కూడా అత్యవసరము. వీరికి మంచి నెలసరి ఆదాయం ఉంటుంది. కానీ వీరు హెచ్చుస్థాయి జీవిత విధాన ఆలోచన వలన ఎక్కువగా అప్పుల బాధల్లో ఉంటారు. వీరు ఎక్కువగా లోన్స్ తీసుకుంటారు. క్రెడిట్ కార్డు కూడా ఎక్కువగా వాడుతారు. వీరికి పొదుపు అంటే, పొదుపు ఈజ్ ఈక్వల్ టు ఆదాయం మైనస్ ఖర్చులు. వీరికి పొదుపు అంటే, సేవింగ్స్ అంటే ఇన్కమ్ మైనస్ ఎక్స్‌పెన్సెస్. వీరు ఇంటి లోను, బండి లోను, ఎడ్యుకేషన్ లోను మరియు పర్సనల్ లోను వాడతారు. వీరికి హెచ్చుస్థాయి జీవిత విధానం వలన భవిష్యత్ పొదుపు అవసరాన్ని అశ్రద్ధ చేస్తారు. వీరు చాలామంది మంచి విద్యాభ్యాసం కలవారు. కానీ వీరికి ఆర్థిక ప్రణాళిక విషయంలో మెలకువలు పెద్దగా ఉండవు. వీరికి ఆర్థిక ప్రణాళిక బాగా తెలిసినట్టుగా మాట్లాడుతారు. కానీ ఆర్థిక ప్రణాళిక మీద వీరికి సరియైన అవగాహన ఉండదు. ఒకవేళ అవగాహన ఉన్న కొద్దిమంది అయినా ఆర్థిక ప్రణాళికను పాటించరు. వీరు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు రిస్క్ కవర్కు మంచివిగా, పెట్టుబడులకు మ్యూచువల్ ఫండ్స్ మంచివిగా మాట్లాడుతారు. అందువలన ఏజెంట్ వీరితో మాట్లాడినప్పుడు ఏజెంట్ల యొక్కకి పూర్తిగా ఆర్థిక ప్రణాళిక, మ్యూచువల్ ఫండ్స్ మీద సరియైన అవగాహన ఉండాలి. వీరితో మాట్లాడినప్పుడు ఎక్కువగా వచ్చే అభ్యంతరం ఏమిటంటే, నేను నా ఇన్సూరెన్స్ కోసం ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాను, లేదా ఇంతకు మునిపే పాలసీ ఉంది, మరి అవసరం లేదు అన్నది వీరి అభ్యంతరము. ఈ విషయంపై మాట్లాడినప్పుడు ఏజెంట్ మిత్రులు ధరల పెరుగుదల, అదే ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం, భవిష్యత్తులో విద్యా నిధులు, వివాహ నిధులు మరియు ఉద్యోగ విరమణ నిధులు ఆవశ్యకత మరియు వాటి ప్రణాళికలు వివరించవలసి ఉంటుంది. థర్డ్ వన్ ఈజ్ ఎల్ఎల్ఎల్ టైప్, అంటే త్రిబుల్ ఎల్ టైప్. దే నీడ్ టు కవర్ దేర్ లైఫ్, ఫైనాన్షియల్ లయబిలిటీస్ మరియు మోస్ట్ ఇంపార్టెంట్లీ దేర్ లెగసీ అండ్ అసెట్స్. ఈ వర్గం చెందిన ప్రజలను హైనెట్ ఇండివిజువల్స్ హెచ్ఎన్ఐ అంటారు. వీరు సాధారణంగా ధనవంతులు. వీరు పెద్ద పెద్ద వ్యాపారాలు నడుపుతారు. చాలా సంపద కలిగి ఉంటారు. పెద్ద పెద్ద విలాసవంతమైన భవనాల్లో నివసిస్తూ ఉంటారు. వీరు ఖరీదైన కార్లలో ప్రయాణిస్తూ ఉంటారు. వీరు చాలా హెచ్చు స్థాయి జీవన విధానాన్ని అనుభవిస్తూ ఉంటారు. తమ కుటుంబానికి కూడా అదే స్థాయి జీవన విధానాన్ని అందిస్తారు. చాలామంది ఇన్సూరెన్స్ ఏజెంట్స్ వీరికి ఇన్సూరెన్స్ అవసరం ఉండదు అని అనుకుంటారు. కానీ వీరికి కూడా ఇన్సూరెన్స్ చాలా అవసరము. అసలు వీరు ధనవంతులు ఎలా అయ్యారు? కారణం ఏమిటంటే, వీరు ఎలాంటి రిస్క్ అయినా ఎదుర్కొనే సత్తా ఉంది మరియు చాలా కష్టపడే తత్వం ఉంటుంది. అందుకే పెద్ద పెద్ద సామ్రాజ్యాలను నెలకొల్పుతారు. వీరిలో 2 రకముల కస్టమర్స్‌ను మనం సాధారణంగా చూస్తాము. ఒకటి కింగ్ కస్టమర్, 2 సబ్జెక్ట్స్ కస్టమర్. సబ్జెక్ట్ కస్టమర్‌కి మనం లైఫ్ రిస్క్ కవరు, ఎడ్యుకేషన్ ప్లాను, మ్యారేజ్ ప్లాను, పెన్షన్ ప్లాను అమ్మగలము. కానీ కింగ్ కస్టమర్ విషయంలో కింగ్ లైఫ్ రిస్క్ కంటే ఆయన స్థాపించిన సామ్రాజ్యంపై దృష్టి పెట్టాలి.
ఎందుకంటే ఆ స్థాయి కస్టమర్‌కి తమ జీవితం కంటే తాను స్థాపించిన సామ్రాజ్యం చాలా ముఖ్యము. వీరికి యాడమ్ స్మిత్ 4C థియరీ ఉపయోగించి వారి సామ్రాజ్యాన్ని, ఆస్తులను, వారసత్వంను ఇన్సూరెన్స్ ద్వారా ఎలా కాపాడగలమో చెప్పవచ్చును. ఈ హెచ్ఎన్ఐ కస్టమర్స్ హై రిస్క్ ఎపిటైట్ ఉన్నవాళ్ళు. కాబట్టి వీరికి రిటర్న్స్ చాలా ముఖ్యము. అందుచే వీరితో డీల్ చేయబోయిన ఏజెంట్ మిత్రులు తప్పనిసరిగా మంచి ప్రిపరేషన్‌తో సరియైన ఫ్యాక్ట్స్ మరియు ఫిగర్స్‌తో వారికి ఇన్సూరెన్స్ ప్రెజెంటేషన్ ఇవ్వాలి. అప్పుడే వారు నచ్చుతారు. వీరితో మరియొక సవాల్ ఏమిటంటే వీరు వారి చార్టర్డ్ అకౌంట్ అంటే సీఏని ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ అని అనుకుంటారు. వారు ఫైనాన్స్ విషయంలో సీఏని అడగకుండా ఏ నిర్ణయం తీసుకోరు. వీరికి మనం విషయాన్ని క్షుణ్ణంగా అర్థమయ్యేటట్లు వివరించాలి. సీఏ తాలూకు పాత్ర ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్‌లోనూ మరియు ట్యాక్స్ నుండి మినహాయింపు పొందే వ్యవహారాల్లోనూ ఉంటుంది. కానీ నిధిని సమకూర్చడంలో గానీ, లేదా ఉన్న ఆస్తులను హెరిటేజ్‌ను రక్షించుకోవడంలో గానీ సీఏ పాత్ర అంతగా ఉండదు. అంతేకాకుండా కొన్ని ప్రత్యేక పెట్టుబడుల అయిన బంగారం వ్యవహారంలో, ఇన్సూరెన్స్ వ్యవహారాలలో సీఏని కన్సల్ట్ చేయనవసరం లేదు అన్నది కొంతమంది ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్స్ యొక్క అభిప్రాయము. ఎందుకంటే బంగారం కొనుట అన్నది ఒక కుటుంబం యొక్క సొంత నిర్ణయము. అదేవిధంగా ఇన్సూరెన్స్ అన్నది భావోద్వేగాలకు సంబంధించిన విషయము. అనుకోని సవాళ్ళు ఎదురైనప్పుడు ఉన్న ఆస్తులను తాకట్టు పెట్టకుండా తిరిగి రాబోయే తరాలకి అందించాలి అంటే ఇది పరువునకు సంబంధించిన నిర్ణయము. ఇందులో సీఏ పాత్ర చాలా తక్కువ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ కోచ్ రాఘవేంద్ర.